హరే కృష్ణ. మనం బ్రహ్మ సంహితలో ఇప్పుడు ఈరోజు 3వ శ్లోకం చదువుకుందాం. కర్ణికారం మహద్యంత్రం షట్కోణం వజ్రకీలకం షడంగ షట్పదీ స్థానం ప్రకృత్యా పురుషేణ చ ప్రేమానంద మహానంద రసేనావస్థితం హియత్ జ్యోతిరూపేణ మనునా కామబీజేన సంగతం. కర్ణికారం, కర్ణిక మహత్ గొప్పది అయిన యంత్రం, ఆకృతి, షట్కోణం షట్కోణము, వజ్రముల వంటి కీలకం కేంద్రీయమైన ఆధారము, షట్ అంగ షట్పది 6 అంగములను 6 పదములను గల మంత్రము, 6 భాగములుగా 18 అక్షరములు గల మంత్రము. స్థానం వ్యక్త స్థానము, ప్రకృతితో పాటు, పురుషేణ పురుషునితో పాటు, చ కూడా ప్రేమ ఆనంద భగవత్ ప్రేమ రసానందముతో, మహా ఆనంద రసేన అత్యంతమైన అలౌకిక రసానందముతో స్థితమై ఆవశ్యకముగా, యత్ ఏదైతే, జ్యోతిరూపేణ చిన్మయ రూపముతో, మనునా మంత్రముతో పాటు, కామబీజముతో పాటు సంగతం కలిసి ఉన్నది. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ ప్రభుపాద. ఆ దివ్య కమలం యొక్క కర్ణికారమునందే శ్రీకృష్ణుడు నివసించును. ఇక్కడ మనం గుర్తించుకోవాలి ఏంటి, దివ్య కర్ణిక ఒక కమలంలో మధ్యలో ఉన్నట్లుగా ఉంది అని మనం గడిచిన శ్లోకాల్లో చూసాం. ఏంటి, గోలోకం ఎక్కడ ఉంటుందంటే ఒక పెద్ద కమలం ఉంటే కమలంలోని రేకులన్నీ కూడా వైకుంఠ లోకాలు అయితే, కర్ణిక అనే మూలమైన ప్రదేశం ఏదైతే ఉందో అది గోలోకం అని చెప్తున్నారు ఇక్కడ. ఆ దివ్య కమలం యొక్క కర్ణికారమునందే శ్రీకృష్ణుడు నివసించును. అది విశిష్టమైన షట్కోణాత్మక యంత్రము. అంటే షట్ అంటే 6 భుజాలు కలిగినటువంటి ఒక షడ్భుజము అని చెప్పుకోవాలి, యంత్రంగా చెప్తున్నారు అలా ఉంది అని. అది అంటే ఏంటి, కర్ణిక 6 భుజాలు కలిగి ఉంది. అందు పరతత్వం యొక్క ప్రకృతి అంటే అధీన, పురుషుడు అంటే అధిష్టానము, అంటే అధిష్టానం పురుషుడు అధీనంలో ఏముంటుంది, ప్రకృతి ఉంటుంది. అందుకని అధీన అంటే సర్వశక్తుల చిన్మయ స్రోతస్సు స్వయం జ్యోతిర్మయుడైన శ్రీకృష్ణుడు వజ్రము వలె కీలక స్థానముగా నిలిచి ఉన్నాడు. ఈ వజ్రం ఏదైతే ఉందో అది కీలక స్థానం. ఎలా ఉంటాడు, ఈ షడ్భుజంలో మధ్యలో కృష్ణుడు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్రాధారముగా ఉన్నాడు అని చెప్తున్నారు. అష్టాదశాక్షరాత్మక దివ్యనామములతో, అష్టాదశ అంటే 8 అంటే 8, దశ అంటే 10, మొత్తం 18 అక్షరాత్మక 18 అక్షరాలతో కూడిన నామాలతో కూడిన ఈ మహాయంత్రము షడంగము అంటే షడ్భుజాలతోటి 6 అంగాలతోటి షడ్భాగములుగా అవస్థితమై షడంగ షట్పదీ రూపమున అభివ్యక్తమవుతున్నది. ఇక్కడ ఏదైతే ఈ గాయత్రి మంత్రం గురించి మనం చెప్పుకున్నాం కదా, అది కూడా ఇక్కడ చెప్తున్నారు. దీన్ని కామగాయత్రి అంటారు. అంటే కోరిక, ఎటువంటి కోరిక, కృష్ణుడి పట్ల ప్రేమతో ఏదైతే కోరిక ఉందో, కృష్ణుడి ప్రేమని పొందాలనే కోరిక, దాన్ని తీర్చుకోవడానికి ఈ కామగాయత్రి అనేది ఉపయోగపడుతుంది. ఇంకా అదృష్టం, చాలామంది నిజానికి ఇది చెప్పరు బయటికి, కానీ ఇక్కడ మనకి ఈ భాష్యంలో ఆ మంత్రం కూడా ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు ఏంటనేది. మామూలుగా అయితే చెప్పరు దాన్ని బయటికి, ఎవరైతే గాయత్రి చేస్తుంటారో వాళ్ళు చేస్తారు, కానీ ఇక్కడ దాన్ని చెప్తున్నారు. అలా అని చెప్పి ఇక్కడ చెప్పారు కాబట్టి ఎవరైనా ఈ గాయత్రి మంత్రాన్ని చేస్తే వాళ్ళకి ఫలితం ఏమి రాదు. ఎందుకనంటే గాయత్రి మంత్రానికి ఒక నియమం ఉంది. ఎవరైనా మనకి ఆ మంత్రం అనునిత్యం చేసేవాళ్ళు మనకి దాన్ని ఇస్తే తప్ప అది పనిచేయదట. అందుకే పూర్వం బ్రాహ్మణులు ఇంకొక బ్రాహ్మణుడికి ఇస్తే తప్ప పనిచేయదు. కానీ ఈ రోజుల్లో చాలామంది గాయత్రి మంత్రాన్ని స్పీకర్లో గుళ్ళ మీద పెట్టేసుకుంటున్నారు. దానివల్ల నిజానికి ఎవరికీ ఉపయోగం లేదు. ఎందుకని, ఒక పరంపర ద్వారా, ఒక బ్రాహ్మణుడి ద్వారా గాయత్రి మంత్రం చేసేవాళ్ళ ద్వారా మనం వింటలేదు. ఏదో స్పీకర్లో విన్నాం, స్పీకర్లో విన్నంత మాత్రాన అంటే అది మంచిది కాదని కాదు, వినడం మంచిదే, అది మంచిది మంత్రమే. కానీ దాని యొక్క పూర్తి ఫలితం ఏదైతే, అది జపించడం వలన, గాయత్రి మంత్రం చేయడం వలన వచ్చే ఫలితం రాదు వినేవాళ్ళకి. అది ఇక్కడ చెప్పేది. వ్యాఖ్యానం.
శ్రీకృష్ణుని దివ్య లీలలు రెండు విధములు. కృష్ణుని యొక్క లీలలు రెండు రకాలుగా ఉంటాయి. అవి ఏంటి? ఒకటి ప్రకటములు, అప్రకటములు. ప్రకటం అంటే మనకి కనపడుతూ ఉండేవి, అప్రకటం అంటే మనకు కనపడకుండా జరిగేవి. బృందావనం నందు దృగ్గోచరములకు లీలలు శ్రీకృష్ణుని ప్రకట లీలలు. అంటే కృష్ణుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏదైతే మనం ఇక్కడ చేశాడు కదా, ద్వారకలో మరియు గోలోకంలో లేదా బృందావనంలో, ఇక్కడ భూమి మీద ద్వారకలోను మధురలోను బృందావనంలో ఇవన్నీ కూడా దృగ్గోచరం అంటే మన కళ్ళకు కనపడుతున్నాయి. కొంతమంది సాధారణ జనులు కూడా చూశారు. వాటిని ప్రకట లీలలు అంటారు. దృగ్గోచరములు కాని లీలలు శ్రీకృష్ణుని అప్రకట లీలలు. అంటే మన కళ్ళకు కనపడకుండా జరిగేవి ఎక్కడ ఉంటాయి? గోలోకంలో. అంటే ఇక్కడ ఏదైతే కర్ణికారం అని చెప్తున్నామో ఆ గోలోకంలో జరిగేవి అప్రకట లీలలు సర్వదా గోలోకం నందే గోచరించు. అక్కడ గోలోకంలోనే జరుగుతాయి, మన కళ్ళకు కనపడవు, అది తెలియదు కూడా. శ్రీకృష్ణుడు వాంఛించినచో అప్రకట లీలలు గోకులం నందును చర్మచక్షువులకు గోచరములకు. కృష్ణుడు కోరుకున్నట్లయితే ఆ అప్రకట లీలలు చర్మచక్షులు అంటే సాధారణమైన కళ్ళకు కూడా కృష్ణుడు ఉన్నప్పుడు మరి చాలామంది చూశారు కదా, గోపికలతోటి లేదా అనేక విధాలుగా వెనదొంగతనం ఇవన్నీ కూడా చాలామంది చూశారు. సాధారణమైన చక్షువులతోనే చూశారు, దివ్యమైన చక్షువులు ఏం అవసరం లేదు వాళ్ళు. అంటే కాకపోతే అందరూ కృష్ణుని భగవంతుడుగాను లేదా ఆరాధ్యమైన దైవంగా పూజించలేదు చూసిన వాళ్ళందరూ. ఏదో ఒక గొల్ల పిల్లవాడు, ఒక యాదవుల అబ్బాయి ఆవులు కాసుకునే వాళ్ళలో పుట్టాడు, ఇలాంటి చిలిపి చేష్టలు చేస్తున్నారు అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. శ్రీల జీవగోస్వామి ప్రభు కృష్ణ సందర్భము అని తన గ్రంథమును ఇట్లు తెలిపాను. దీని గురించి ఏం చెప్తున్నారు? అప్రకట లీలలను కూడా ప్రకట లీలల్లో గాంచవచ్చు. అప్రకట లీలలు అంటే గోలోకంలో జరిగేవి, అంటే తన స్వధామంలో కృష్ణుడు చేసే లీలల్ని. ప్రకట లీలలు అంటే కృష్ణుడు భూమిపైకి వచ్చినప్పుడు బృందావనంలో చేసే లీలల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే భూమిపైకి వచ్చినప్పుడు చేసే లీలలు కూడా అక్కడ చేసేవే, కానీ అప్రకట లీలలు కూడా ఇక్కడ ప్రకట లీలలో కనపడుతున్నాయి. అంతేకాక గోలోకం నందలి శ్రీకృష్ణుని అప్రకట లీలలు లౌకిక ధారాతలమునందును దృశ్యమానము. గోలోకంలో కనపడవు, కానీ భూమిపైకి బృందావనంలో వచ్చి కృష్ణుడు చేస్తున్నప్పుడు మనకు కనపడతాయి. ఈ భావంనే శ్రీల రూపగోస్వామి తన లఘు భాగవతామృతము అను గ్రంథమున సమర్థించను. కాబట్టి ఇదే విషయాన్ని లఘు భాగవతామృతంలో కూడా రూపగోస్వామి చెప్తున్నారు. ఏంటి? ఈ ప్రకట లీలల అప్రకట లీలల గురించి. గోకులపు క్రమవైభవ దివ్య అభివ్యక్తమే గోలోకం. అంటే గోలోకంలో జరిగే వాటిని ఒక క్రమంగా, ఒక పద్ధతిగా, దివ్యంగా, వైభవంగా చూపించేది ఏంటంటే గోకులం. అంటే భూమి మీద ఉన్న గోకులం గోలోకంలో జరిగేవి మనకు చూపిస్తుంది. కావున ధారాతలమున గోకులం అనున్నది ప్రకటితమైన గోలోక వైభవం. గోలోకం యొక్క వైభవం మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్లు కనపడేది ఎక్కడంటే గోకులంలో, అంటే బృందావనంలో. శ్రీకృష్ణుని నిత్యలీలలు గోకులమునందు ప్రకటితములు కాకున్నను గోలోకమునందు ప్రకటితములగుచుండును. నిత్యలీలలు పూర్తిగా గోకులంలో కనపడకపోవచ్చు, ఎందుకని కృష్ణుడు ఏదైతే చూపించాలనుకున్నాడో అవే అందరికి కనపడతాయి, మిగతావి కనపడవు. ఎందుకని ప్రకట లీలల్లో కృష్ణుడు ఏదైతే కోరుకుంటాడో అవి మాత్రమే మనకు కనపడతాయి, కానీ మిగతావి కనపడవు. కానీ అప్రకట లీలలు గోలోకంలో మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంటే మనం సిద్ధి పొంది కృష్ణ ప్రేమని పొంది గోలోకం చేరుకుంటే అక్కడ అప్రకట లీలను మనం నిత్యం చూడవచ్చు. అది సామాన్య జనులకు తెలియదు. అనగా గోలోకము గోకులం యొక్క దివ్య వైభవ ప్రకటితము మాత్రమే. కాబట్టి గోకులం యొక్క దివ్య వైభవం అంటే పూర్తిగా ఇక్కడ కృష్ణుడు ఏదైతే చేస్తాడో అదంతా ఎక్కడ జరుగుతుందంటే గోలోకంలో. శ్రీకృష్ణుని అప్రకటిత లీలలు బద్ధజీవులకు రెండు మార్గముల ద్వారా గోచరము. ఏదైతే మనకి కళ్ళకు కనపడినవి అంటే బృందావనంలో కూడా చేయనివి, మనం భాగవతంలో కూడా చదవనివి లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్రకటం. అంటే మన కళ్ళకు కనపడలేదు కాబట్టి అవి రాయలేదు ఆచార్యులు. కొంతమంది ఆచార్యులు వాళ్ళ అనుభూతిలో ఉన్నవి కూడా రాశారు. కొన్ని లలిత మాధవ, విదగ్ధ మాధవ అని ఈ విధంగా కృష్ణుని లీలలు, అదేవిధంగా జయదేవ గోస్వామి కూడా రాధాకృష్ణుల మధ్య ఏ విధంగా జరిగిందనేది ఆయన యొక్క పాటల ద్వారా కొన్ని రాశారు, కానీ పూర్తిగా లేవు. కాబట్టి అటువంటి అప్రకటిత లీలలు ఏవైతే ఉన్నాయో బద్ధజీవులకు అంటే మనలాంటి వాళ్ళకి ఎలాగా కనపడతాయి అంటే కనపడడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి మంత్రోపాసనల ద్వారా సేవించుట, అంటే మంత్రాన్ని ఉపాసన అంటే ఏంటి? ఇక్కడే వస్తుంది మంత్రసిద్ధి అనేది. మంత్రోపాసన అంటే ఏంటి? ఒక మంత్రాన్ని ఉపాసన అంటే దాన్ని నిరంతరం జపించడం. అందుకే మనం కొంతమంది అడుగుతారు, నేను శ్రీరామ చేయొచ్చా, లేదా విష్ణు సహస్రనామం చేయొచ్చా, లేదా హరే కృష్ణ చేస్తున్నాను వీటితో పాటు అవి కూడా చేసుకోవచ్చా? అలా కుదరదు. మంత్రసిద్ధి కావాలంటే ఒక మంత్రం మీద ఉండాలి మనం. అంటే చేస్తే శ్రీరామ, లేదంటే విష్ణు సహస్రనామం, లేదంటే హరే కృష్ణ మహామంత్రం, అలా ఒకదాని మీద ఉండాలి.
ఆ ఉపాసనా మంత్రములు ఇతరులకు వినబడకుండా జపించబడును. అయితే ఈ మంత్రోపాసన ఏదైతే ఉందో ఈ ఉపాసనలో ఈ గాయత్రి కామగాయత్రి కూడా ఉంది. ఇక్కడ చెప్పేది అంటే వినపడకుండా జపించేవంటే కామగాయత్రి ఇలాంటివి, వినపడి జపించేవి హరే కృష్ణ మంత్రం. ఉపాసకులను అవి బంధ విముక్తులను కావించును. ఎవరైతే ఈ గాయత్రి మంత్రాలు, సాధారణ గాయత్రి కూడా ఏం చేస్తుంది, ఎవరైతే రోజు చేస్తారో వాడిని ఈ సంసార బంధం నుంచి విముక్తుని చేస్తుంది. ఆత్మార్పణకు తోడ్పడును. అవి దివ్య బీజాక్షరములు. ఏదైతే గాయత్రి మంత్రాల్లో ఉన్న అక్షరాలు ఉంటాయో అవన్నీ దివ్యమైన బీజాక్షరాలు. కాబట్టి మంత్రోపాసన ద్వారా అయితే మనం ఇక్కడ ఎవరైనా అనుకోవచ్చు, మరి గాయత్రి చేస్తేనే కదా కృష్ణుడు లభించేది, కామగాయత్రి మేము హరే కృష్ణ చేస్తున్నాం లభిస్తాడా అంటే ఖచ్చితంగా లభిస్తాడు. ఇది అందరికీ తెలిసిన మంత్రమైనా ఈ హరే కృష్ణ మంత్రం గోలోకీర ప్రేమదన హరినామ సంకీర్తన అని మనకి ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి హరినామం చేయడం ద్వారా, అందుకే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా శ్రద్ధగా ఉపాసన చేయాలి. ప్రతినిత్యం అనునిత్యం దాన్నే ఉచ్చరిస్తూ జపిస్తూ కీర్తిస్తూ ఉండడానికి కారణం అది. దాని ద్వారా మనం కృష్ణుని యొక్క లీలల్లో ప్రవేశించవచ్చు. ఎందుకని చివరికి మన లక్ష్యం అదే కదా, కృష్ణుని యొక్క లీలలో ప్రవేశించి కృష్ణ ప్రేమతో ఆయన సేవించడమే మన లక్ష్యం. అది ఒకటైతే, రెండవది హృదయాంతరాళముల నుండి అప్రయత్నముగా సంతత ధారగా ప్రవహించు కృష్ణ ప్రేమ ద్వారా భజించుట. కాబట్టి ఈ లీలని రెండు రకాలుగా చూడొచ్చు, కృష్ణుడి యొక్క అప్రకట లీలను. ఒకటి మంత్రోపాసన, రెండోది హృదయాంతరాళంలో ఈ భక్తి బాగా పెరిగిపోయినప్పుడు, ప్రేమ వచ్చినప్పుడు హృదయంలో మనం ప్రయత్నం చేయకుండానే భగవంతుడి లీలలు మనకు ప్రకటితం అవుతూ ఉంటాయట. అది ఎలాగనేది మనకు తెలియదు, ఎందుకంటే మనం బద్ధ జీవితంలో ఉన్నాం కాబట్టి. హృదయం ఇంత చిన్నది, ఇందులో గోలోకంలో జరిగేవన్నీ ఇక్కడ ఎలా కనపడతాయని అనుకోవచ్చు. దానికి మనం అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, యశోదామాతకి కృష్ణుడు నోరు తెరిచాడు చిన్నప్పుడు. నోరు తెరిచినప్పుడు విశ్వాలన్నీ కృష్ణుడి నోటిలోనే మొత్తం సమస్త ఈ విశ్వమంతా కూడా కనపడింది. అందులో తాను కూడా కనపడిందట. యశోద, గోకులం, బృందావనం అన్నీ కూడా కృష్ణుడి యొక్క చిన్న నోరు. మరి విశ్వమంతా ఎలా కనపడింది? అదేవిధంగా గోలోకంలో కృష్ణుడి యొక్క అప్రకట లీలలు కూడా ఎవరైతే సాధకులు కృష్ణుని పట్ల ప్రేమ భక్తి పెంపొందించుకుంటారో హృదయంలో, వాళ్ళకి ప్రకటితం అవుతాయి. సంతత ధారగా, అంటే ధార అంటే మనం పోస్తూ ఉంటే ఒక ధార ఉంటుంది, అందులో విరామం ఉండదు కదా, మధ్యలో కట్ అయిపోవడం ఉండదు, మొత్తం వస్తువును అదేవిధంగా మన హృదయంలో కనపడుతుంది అంట మనకి. కానీ మనం దానికి చాలా దూరంలో ఉన్నాం, ఎందుకంటే మనం బద్ధజీవులం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు చిక్కుకొని ఉన్నాం. వీటిని దాటి, ముక్త స్థితిని దాటి కృష్ణుడి పట్ల ప్రేమను పెంపొందించుకుంటే అప్పుడు మనకు కనపడతాయి. శ్రీలజీవ గోస్వామి ఇట్లు తెలిపెను, మంత్రము ద్వారా ఒకే లీలను ఒక నిత్య సముచిత ప్రదేశమును దర్శించుట సాధ్యమవును. మంత్రం ద్వారా ఒకే లీలను నిత్య సముచిత ప్రదేశమును, అంటే ఒక లీల ఏదైతే రాసలీల కానీ ఇంకేదైనా కానీ ఒక లీలని సముచితమైన ప్రదేశం, అంటే మనం మంత్రం జపించినా మనం ఉన్న వాతావరణం కూడా మంచి పవిత్రమైనది అయి ఉంటే అప్పుడు కనపడుతుంది సముచితమైన ప్రదేశం. అంతేగాని మనం మంత్రం చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడున్నా మనకు కనపడం. కావున ధ్యానగతమైన ఈ గోలోక లీలా దర్శనము మంత్రోపాసన ద్వారా శ్రీకృష్ణుని ఆరాధించుట ద్వారా సాధ్యపడదు. కాబట్టి మంత్రోపాసన ద్వారా కృష్ణుని ఆరాధించడం అంటే హరే కృష్ణ మహామంత్రం ద్వారా కూడా వివిధ స్థాయిలలో విభిన్న భావములతో చేయబడు లీలలు వివిధ రీతులుగా ఉండును. ఇంకా కృష్ణుడు గోపికలతోటి, గోపబాలులతోటి, వెన్న దొంగతనం ఇవన్నీ కూడా రకరకాల భావాలతో చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని బట్టి, మన యొక్క స్థితిని బట్టి అర్థమైంది మళ్ళీ మన కళ్ళకి దివ్యమైన దృష్టికి, అంటే ఈ కళ్ళకి కాదు, మనం ఆత్మస్థాయిలో ఉన్నప్పుడు మనకి దివ్యమైన దృష్టి కృష్ణుడు ఇస్తే అప్పుడు కూడా కనపడతాయి. అవి స్వతంత్రములు కావున అవి స్వారసికీ లీలలు, అనగా అవి హృదయాంతరాళముల నుండి సహజముగా పొంగి పొరలివచ్చు అనన్య కృష్ణ ప్రేమ ద్వారా దర్శింపదగినవి. కాబట్టి ఈ లీలలన్నీ కూడా కృష్ణుడు చేసేవి అప్రకట లీలలు ఏవైతే గోలోకంలో చేస్తున్నాడో, అది గోలోక బృందావనంలో అవి మనకు కనపడవు. కానీ మనకి స్వారసికీ లీలలు అంటే స్వయంగా అవి మనం దాన్ని అనుభూతి చెందవచ్చు. ఎక్కడ? హృదయంలో. ఎప్పుడు? మనం కృష్ణుడి పట్ల ప్రేమని పెంపొందించుకున్నప్పుడు. ఎప్పుడైతే కృష్ణుడి పట్ల ప్రేమ వస్తుందో ఈ సంసారంలోని ఏ జీవులన్నీ సమానమైపోతాయి మనకి. మన భార్య, భర్త, ఇళ్ళు, ఊరు ఏవి ఉండదు. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి జీవి కూడా కృష్ణుడి యొక్క అంశలాగానే చూసే స్థితిలోనే మనకి కృష్ణుడి యొక్క లీలలో ప్రకటన అవుతాయి హృదయంలో.
కానీ ఇప్పుడు మనం ఏంటి, జీవుల సంగతి వదిలేయండి, భక్తుల మధ్య మనకు పడట్లేదు. ఒక భక్తుడంటే ఇంకో భక్తుడి కోపం, ఈర్ష్య, వాడెక్కువ నేను తక్కువ, కొట్టుకోవడాలు, వాడంటే నాకు ఇష్టం లేదా. భక్తుల మధ్య ఇలా ఉంటే మనకి ఎంతకాలం అయితే భక్తుల్నే మనం అంగీకరించే స్థితిలో లేనప్పుడు ఇక కృష్ణుని లీల గురించి మర్చిపోవచ్చు. ఈ శ్లోకము 2 విధములైన అర్థములను సూచించును. అష్టాదశాక్షరి మంత్రోపాసనమునందు మంత్రము యొక్క దివ్యాక్షరములు భిన్న స్థానములందున్నను శ్రీకృష్ణుని యొక్క ఒకే లీలను వ్యక్తపరచును. కాబట్టి అష్టాదశాక్షరి మంత్రోపాసనమునందు ఇక మంత్రం దివ్యాక్షరములు భిన్న స్థానములనుందా అంటే ఈ మంత్రంలోని దివ్య అక్షరాలు 6 స్థానాలని చెప్తున్న షడ్భుజంల అలా చెప్పుకున్న అలా ఉన్నప్పటికీ కూడా ఒకే లీలని ఇవన్నీ కూడా ఒక లీలని వ్యక్తపరుస్తూ ఉంటాయి. ఇది ఒక అర్థము. దీనికి ఒక అర్థం ఏంటి, ఈ బీజాక్షరాలన్నీ ఒక లీలని వ్యక్తపరుస్తున్నాయి అనేది ఒక అర్థం. ఉదాహరణకు 1 కృష్ణాయ, 2 గోవిందాయ, 3 గోపీజన, 4 వల్లభాయ, 5 స్వ, 6 హ. అంటే ఇదంతా కలిపి చదివితే కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇది మంత్రం. అయితే ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు, ఇచ్చినట్టు అనుకుంటారు, ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు. మొత్తం అర్థం అంటే ఎవరికి కొంచెం తెలివి ఉంటే అర్థమైంది ఇదంతా మంత్రం ఏంటనే. ఈ 6 చిన్మయ శబ్దములు సంహితగా ఉండుట వలన క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అను షట్కోణ మంత్రము ఏర్పడం. ఈ షట్కోణ మంత్రం అంటే షడ్భుజాలు 6 కోణాల్లో 6 మూలల్లో ఈ 6 ఉంచవచ్చు. ఏంటవి? కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఇదంతా కలిపితే ఈ మంత్రం అవుతుంది. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అను మంత్రం ఏర్పడుతుంది. దీని షడ్కోణీయ చిన్మయ మహద్యంత్రము ఈ క్రమములో ఉండును. ఏంటి? మూలబీజమైన క్లీం మధ్యస్థానమునందుండును. ఈ చిన్మయ మహద్యంత్రంలో ఇవి ఎలా ఉంటుంది? ఈ మంత్రం క్లీం అనేది మధ్యలో ఉంటుంది. అంటే ముందర ఏం చెప్పుకున్నాం, షడ్భుజంలో గోకులం షడ్భుజ కర్ణికారకంలో ఉంటే అక్కడ వజ్రంలాగా కృష్ణుడు మధ్యలో ఉన్నాడు. ఇక్కడ క్లీం ఉంది మధ్యలో. ఈ బీజాక్షరముపై మనస్సును లగ్నమునర్చి ఆధ్యాత్మిక తత్వమును ధ్యానించువారు చంద్రచూడుని అంటే చంద్రచూడుని అంటే ఎవరు? శివుని వలె చేతనామయమైన జ్ఞానమును పొందుదురు. అంటే ఈ మంత్రాన్ని ఎవరైతే ఈ మంత్రం ఏదైతే కామగాయత్రి ఇవన్నీ ఉందో దీనిపై లగ్నం చేస్తారో అప్పుడు ఆధ్యాత్మిక తత్వం ఉదయించి ఆత్మస్థితిలోకి వెళ్ళి ముక్తి పొంది స్వ అను శబ్దమునకు క్షేత్రజ్ఞుడు అని అర్థం. స్వ అంటే క్షేత్రజ్ఞుడు అని అర్థం. అనగా ఆత్మజ్ఞానము గలవాడు. హ అను శబ్దము చిన్మయ స్వభావమును సూచించును. స్వ అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మజ్ఞానం, నేను ఈ శరీరం కాదు ఆత్మని అని. హ అను శబ్దం చిన్మయ స్వభావం అంటే ఏంటి? నేను ఆత్మనే కాదు దివ్యమైన వాడిని. చిన్మయం అంటే మంత్రము యొక్క ఈ అర్థము శ్రీ హరిభక్తి విలాసము అను గ్రంథమును కూడా సమర్థించబడింది. ఈ మంత్రం యొక్క అర్థం హరిభక్తి విలాసంలో ఉంది. శ్రీకృష్ణుని నిగూఢములైన దివ్యలీలను దర్శించుటకు కృష్ణ భక్తి తత్వజ్ఞానమును పొంది ఆయన చిత్స్వరూపమును సేవించుచు అభ్యసించవలెను. కాబట్టి కృష్ణ భక్తి తత్వజ్ఞానాన్ని ఏంటిది? కృష్ణుడు యజమాని, నేను ఆయన దాసుడిని, కృష్ణుడు ఒక్కడే యజమాని, నాకు ఇంక వేరే యజమానులు ఎవరూ లేరు. ఆయన చిత్స్వరూపంను ఎలాగా? చిత్ అంటే దివ్యమైన స్వరూపాన్ని ఆనందంతో పూర్తి జ్ఞానంతో కూడిన స్వరూపాన్ని అభ్యాసం ఎలా చేయాలి? హరినామం ద్వారా మనం చేస్తున్నాం. 1 కృష్ణస్వరూప శ్రీకృష్ణుని యొక్క దివ్యస్వరూపము. 2 కృష్ణస్య చిన్మయ వ్రజలీలా విలాస స్వరూప. రెండోది ఏంటి? వ్రజభూమి యందు శ్రీకృష్ణుని లీలల స్వరూపము. 3 తత్పరిక గోపీజన స్వరూప. ఆయన యొక్క పరివారమైన గోపగోపీజన స్వరూపములు. 4 తద్వల్లభ. వ్రజభూమి అందలి గోపికల అడుగుజాడలను అనుసరించిన ఆత్మసమర్పణ స్వరూపము. శుద్ధ జీవస్య చిత్ స్వరూప అంటే శుద్ధ జీవాత్మ యొక్క చిన్మయ జ్ఞాన స్వరూపము. 6 చిత్ ప్రకృతి రార్ధాత్ కృష్ణ సేవా స్వభావ. శుద్ధ చైతన్యము జాగృతమగుట వలన దివ్య సేవ ద్వారా కృష్ణునితో ప్రేమ సంబంధమును నెలకొల్పడం. అంటే ఇక్కడ 6 ఏమిటి? 6 అక్కడ షట్కోణాల్లో ఏవైతే మనం చెప్పుకున్నాం 6 మూలల్లో అది చేయడం ద్వారా ఆ 6 మూలల్లో జనించేది ఏంటంటే చివరికి కృష్ణ ప్రేమ అనేది ఉద్భవిస్తుంది. అలా సాధన చేయడం ద్వారా అని చెప్తున్నారు.
అనగా రస అనున్నది కేవలము పరమాశ్రయుడైన శ్రీకృష్ణుని ఎడల ప్రేమతో కూడిన దివ్యమైన భక్తియుక్త సేవ. రసం అంటే ఏంటి? ఒక ఆనందం వచ్చేది. ఇప్పుడు భౌతిక సంసారంలో కూడా రసం, భార్యాభర్తలు అంటే ఒక ఇష్టం, స్నేహితులు అంటే ఇంకొక ఇష్టం, లేదా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంకొక రకమైంది. ఈ విధంగా లేదా మనకు తోటి వారితో, పక్కింటి వారితోనూ, ఎదురింటి వారితోనూ, ఊళ్ళో వాళ్ళతో రకరకాలుగా సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం, రకరకాల పనులు చేయడంతో రకరకాల ఆనందాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ కూడా కేవలం భ్రమ. అసలైన రసం ఏదైతే కృష్ణుడితో ఉన్న సంబంధం యొక్క ప్రతిబింబాలని చెప్పొచ్చు. అదే మనకి భక్తి రసామృతంలో చెప్తున్నారు. ఏంటి? ఇక్కడ ఏదైతే భౌతిక సంసారంలో ఉన్న అనేక రసాలన్నీ కూడా అసలైన దివ్యానందం ఏదైతే కృష్ణుడితో వస్తుందో దాని యొక్క ప్రతిబింబాలు మాత్రమే, లేదా దాని యొక్క ఛాయ, దాని యొక్క నీడ మాత్రమే అని చెప్తున్నారు. అందుకే రస అనేది ఎక్కడుంది? కృష్ణుడి దగ్గర ఉంది. అతడే పరతత్వం. శ్రీ రాధిక అతని హ్లాదిని శక్తి. రాధిక అంటే రాధారాణి, అతని యొక్క హ్లాదిని శక్తి. దేవాదేవుడైన శ్రీకృష్ణుని చేరుటకు అంతరంగ శక్తి అనగా శ్రీరాధిక ఎడ దాస్యభావముతో విశుద్ధ భక్తి సేవల ద్వారా ఆత్మసమర్పణం చేసుకున్నటే మార్గం. కాబట్టి కృష్ణుడితోటి ముఖ్యంగా ఈ రాసలీలలో లేదా ఒక గోపికగా ఉండి సేవ చేయాలంటే రాధిక అనుగత్యం, అంటే రాధిక యొక్క దాసులకి దాసులు అవ్వాలి. అంటే బృందావనంలో ఎవరైతే అటువంటి గోపికలు ఉన్నారో, మంజరులు, సకులు, వాళ్ళని అనుసరించాలి ఎవరు? సాధకుడు. మరి మనం ఇప్పుడు నేరుగా బృందావనంలోని ఏదో గోపికని తీసుకొని నేను లలిత సఖిని అనుసరిస్తాను, నేను ఈ మంజరిని అనుసరిస్తాను, నేను రూపమంజరి దగ్గరికి వెళ్తాను అని అంటే కుదరదు. అది మనకి క్రమక్రమంగా ఆధ్యాత్మిక పురోగతి జరుగుతున్న కొద్దీ హృదయంలో బహిర్గతం అవుతుందంట మనకి ఎటువంటి సంబంధం ఉంది అనేది. అది కూడా ఎలాగా? గురువు అంటే ఆధ్యాత్మిక గురువు మరియు కృష్ణుడి యొక్క కృప ద్వారా. కాబట్టి మనం ఏదో ఊహించేసుకొని నేను వాళ్ళని అనుసరిస్తాను, పలానా గోపిక ఇలా చేసేదంట, రోజు ముగ్గు పెట్టి కృష్ణుడి కోసం ఈ పూలు కట్టేది, కాబట్టి నేను కూడా ముగ్గులు పెడుతున్నాను కృష్ణుడి కోసం అని మనం పురుషుడి దేహంలో ఉన్నా లేదా స్త్రీ దేహంలో ఉన్నా అలా అనుకరించకూడదు. వాళ్ళని అనుసరించాలి తప్ప. అదంతా అనుకరణ అవుతుంది. ఎందుకంటే ఇలాగ చేసేవాళ్ళు ఇప్పటికీ బృందావనంలో ఉంటారు. మీరు వెళ్ళి చూస్తే పురుషులే స్త్రీల్లాగా చీరలు కట్టేసుకొని జడేసేసుకొని వాళ్ళు ఏదో గోపికలు అయిపోయినట్లుగా వాళ్ళు భావించేసి, ఇంకా వాళ్ళు కొన్నిసార్లు మేము 4 రోజులు దూరంగా ఉన్నాం, మేము బయటికి రావని రాకుండా ఇలా ఏవేవో వేషాలు వేస్తూ ఉంటారనమాట. కానీ అదంతా కూడా కేవలం ప్రాకృత, అంటే కనిష్ట భక్తులు చేసే పనులు అవన్నీ. నిజంగా అటువంటి భావన వస్తే అది హృదయంలో మేల్కొంటుంది. అది ఎప్పుడు కొనసాగుతుంది హృదయంలో. ఇప్పుడే చెప్పుకున్నాక ఒక ధారలాగా ఆ లీలలు కూడా కనపడతాయి. కాబట్టి ఇదంతా కూడా ఏదో పైన మనం చీర కట్టేసుకున్నంత మాత్రం గోపిక అవ్వడు ఎవరు. సాధనావస్థ యందు గోలోక లేక గోకుల లీలలు మంత్రోపాసనామయములు. సాధనలో ఏంటి? ఈ లీలలన్నీ కూడా మంత్రోపాసన ద్వారానే, మంత్రాన్ని ఉపాసించడం ద్వారా, హరినామం చేయడం ద్వారా మనం వాటిని పొందగలం. సిద్ధావస్థ యందు ఆ లీలలు నిరంతరాయములైన అలౌకికానంద విహార రూపంలో ప్రకాశించు. సాధనలో ఉన్నప్పుడు మనం సాధన చేసి పొందాలి. కానీ ఒకసారి సిద్ధి పొందిన తర్వాత మనం నామం ఇవన్నీ లేకుండా సహజంగానే మన మనస్సు అంతా కూడా ఎప్పుడు ఆ లీలల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇక బయటికి రాదు. అంటే ఇక బయట ఏం జరుగుతుంది, నేను తిన్నానా లేదా, ఇవన్నీ ఏం ఆలోచించండి. ఇక నేను స్నానం చేశానా, నా ఒంటిపై బట్టలు ఉన్నాయా, నేను ఎక్కడున్నాను, నేను ఇప్పుడు ఏ ఊరు వెళ్ళాలి, ఈరోజు ఏకాదశ, ఇవన్నీ దాటిపోతాడు అన్నమాట సిద్ధావస్థలో. ఎప్పుడు కూడా ఆ లీలల్లోనే ఉంటాడు. దీని గురించి రాబో శ్లోకంలో విపులముగా వివరించబడను. జ్యోతిరూపేణమనునా అను పదముల ద్వారా మంత్రముల యొక్క అలౌకికార్థము ప్రకటితమగును. కాబట్టి మంత్రం యొక్క అలౌకికార్థం ఇది సాధారణమైనది కాదు, ఈ మంత్రం దివ్యమైనది అని చెప్తున్నారు. జ్యోతిరూపేణమన అనే పదాలు. ఇందులో శ్రీకృష్ణుని ఎడ అలౌకిక ప్రేమ, సేవాభావము సమ్మిళితములై నిరంతర కృష్ణ భక్తి ఏర్పడును. కృష్ణుడి పట్ల ప్రేమ ఉందంటే అక్కడ ఖచ్చితంగా సేవ చేసే భావం కూడా ఉంటుంది. ప్రేమ ఉంది కృష్ణుడి పట్ల, నేను కృష్ణుడి యొక్క ప్రియురాల్ని అది ఇది అని చెప్పేసి, మరి కృష్ణుడికి ఏమి సేవ చేయకుండా, ఏమి వండి పెట్టకుండా, కృష్ణుడి కోసం ఏమి తేకుండా, కృష్ణుడికి ఏమి ఇవ్వకుండా, ఎటువంటి సేవ చేయకుండా నాకు ఉంది అంటే అది కూడా భ్రమ మాత్రమే. అందుకే ఇలాగా చీరలు కట్టుకొని వీళ్ళంతా భ్రమలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమి సేవ చేయరు. కానీ నాకు కృష్ణ ప్రేమ వచ్చేసిందని ఈ భౌతిక దేహానికి అలంకరణ చేసేసుకొని నేనేదో గోపిక అయిపోయానని, ఈ దేహం గోపిక ఎలా అవుతుంది? అవ్వలేదు కదా, ఆత్మస్థాయిలో కదా మనం అయ్యేది ఒకవేళ అయినా. అట్టి నిత్య కృష్ణ లీలలు నిరంతరాయముగా గోలోకం నందు
ప్రకటమగుచుండును. ఇవన్నీ కూడా నిరంతరాయంగా గోలోకంలో ప్రకటమవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అనేక రకాలుగా ఏంటి ప్రకటలీళ్ళు, అప్రకటలీళ్ళు. అవి ఒకటి మంత్రోపాసన ద్వారా, రెండు హృదయంలో నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఏంటి కృష్ణుడి యొక్క అప్రకటలీళ్ళు మనకు తెలుస్తాయి. ఒకటి మంత్రం ఉపాసన, హరినామం చేయడం. రెండోది హరినామం చేయడం ద్వారా సిద్ధి పొందితే కృష్ణుని లీలలు కూడా మంత్రం అదే నిరంతరం హృదయంలో కొనసాగుతూ ఉంటాయి. ఆ విధంగానే మనకి రూపగోస్వామి, షడ్గోస్వాములు అందరూ కూడా ఆ విధంగా దర్శించేవాళ్ళు హృదయంలోని. ఎందుకంటే వాళ్ళు సిద్ధి పొందిన వాళ్ళు, అక్కడని గోలోకం నుండి వచ్చిన వాళ్ళు మనల్ని ఉద్ధరించడానికి. వాళ్ళు సాధారణ బద్ధజీవులు కాదు. కానీ మనం బద్ధజీవులం కనుక మనం ఎప్పుడైనా మనకు అలా అనిపించినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువ భ్రమకు గురయ్యి ఏదో లీలలో ఎక్కడో సినిమాల్లోనే ఎక్కడో చూసి అది నిజంగా నాకు హృదయంలో వచ్చేసినవని ఒక భ్రమకు గురయ్యే అవకాశం ఎక్కువ. లేదా మనం ఏదైనా గ్రంథంలో చదివి నేను నిజంగా వాటిని చూస్తున్నానని భ్రమపడుతూ ఉంటాం. బయట చాలామంది ఈ సాయిబాబా, ఈ అమ్మలు, భగవాన్లు, ఎవరైతే దొంగ దేవుళ్ళని భక్తులు ఉన్నారు కదా, ఈ బాబా భక్తులు వీళ్ళందరూ వాళ్ళు ఆ విధంగానే భ్రమకే గురవుతారు. నా కోసం బాబా వచ్చాడు, నా కోసం అమ్మవారు నన్ను తీసుకెళ్తున్నారు, పొద్దున్నే లేపుకెళ్ళారు, నన్ను తీసుకెళ్ళారు, నన్ను ఇలా చేశారు, మా దేవుడు ఇలా వచ్చాడు, అలా వచ్చాడు. ఇవన్నీ కూడా భ్రమలే. ఎందుకంటే ఎవరు వస్తారు? ఏదో ఎప్పుడో ఎక్కడో విని ఏదో సినిమా చూసి దాన్ని ఊహించేసుకుంటారు. కాబట్టి మనం కూడా కృష్ణుడి గురించి అలాగే చేసే అవకాశం ఉంది. నిజంగా కృష్ణుడి యొక్క లీల హృదయంలో రావడం అంటే వాడి లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. అవి రాబోయే శ్లోకాల్లో చెప్తున్నారు ఎలా ఉంటాయి వాళ్ళ లక్షణాలు అనేవి. వాళ్ళ లక్షణాలు సాధారణమైన వ్యక్తుల్లాగా డబ్బు సంపాదన, లేదా భార్య లేదా భర్త పట్ల వ్యామోహం, పిల్లల పట్ల, సంతానం లేదా కుటుంబం పట్ల వ్యామోహం, ఇవన్నీ ఉండవు వాళ్ళలో. హరే కృష్ణ. 3వ శ్లోకం అయిపోయింది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ అడుగుతుంది, ప్రభుపాద కూడా అతను రాసిన భాష్యం అంతా కూడా కృష్ణుడే స్వయంగా చెబుతుంటే నేను రాశాను అని అంటారు ప్రభుపాద. మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అది నిజమే. ఎందుకంటే మనం ఆ భాష్యం చదువుతుంటే మనకు కూడా చాలామంది యొక్క అనుభూతి ఏంటంటే ప్రభుపాద భాష్యం చదువుతున్నప్పుడు ఒక రకమైన ఉత్తేజం, ఒక రకమైన ఆనందం, ఇంకా భక్తి చేయాలనే ఉత్సాహం లభించడమే దానికి నిదర్శనం. అంతేకాకుండా ఆయన ఏదైతే భాష్యం ఇచ్చారో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాన్ని అంగీకరిస్తున్నారు, దానిపై ఆధారపడే ప్రవచనాలు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని విధాలకు కూడా మనం దాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. అది కృష్ణుడి ప్రేరణ ద్వారా, కృష్ణుడే నేరుగా వచ్చి పక్కన కూర్చొని చెప్పకపోయినా కృష్ణుడే వాటన్నిటిని ప్రేరణ ఇచ్చి ఆయన చేత రాయించాడనేది మాత్రం అందులో అది ఎటువంటి సందేహం లేదు. కేవలం ప్రభుపాదే కాదు, అలాగా కృష్ణుని కీర్తించే ఎవరైనా సరే ఒక ప్రామాణికమైన అంటే అన్నమాచార్య కానీ, రామదాసు కానీ, పురంధరదాసు కానీ, కనకదాసు కానీ, ఇలా ఎందరో ఆచార్యులు అనేక సంప్రదాయాల్లో, ఇంకా వేరే సంప్రదాయాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ప్రేరణ లేకుండా ఆయన కీర్తించలేరు. కాబట్టి అది సత్యమే. ఎందుకంటే ఆయన ఆచార్యుడు కూడా, మధ్వాచార్య కూడా ఎన్నో రాశారు. మరి పోతన భాగవతం కూడా కృష్ణుడు వచ్చి రాశాడు అంటారు కదా, మనం పోతన భాగవతాన్ని అంగీకరించాం కదా. పోతన భాగవతం కృష్ణుడు కాదు, రాముడు వచ్చాడు అని చెప్తారు. కానీ మనం దాన్ని పూర్తిగా అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక వైష్ణవుడు కాదు కదా పోతన. అందుకే ప్రామాణికంగా అంగీకరించాం. కానీ ఆయనలో భక్తి ఉంటే ఉండొచ్చు, పోతనలో అభక్తుడని మనం చెప్పలేం. కానీ ఒక ప్రామాణికమైన సంప్రదాయబద్ధంగా మనం ఉన్నాం కాబట్టి సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచార్యులు శ్రీ సంప్రదాయంలో కానీ మిగతా సంప్రదాయాల్లో తీసుకుంటాం. కానీ కొంతమంది ఏ సంప్రదాయం లేకుండా, ఉదాహరణకు పోతన, ఆయనలో భక్తి ఉంటే ఉండొచ్చు, ఆయన అభక్తుడని మనం చెప్పలేం. కానీ ఆయన రాసినవన్నీ కూడా ఒక ప్రామాణిక గ్రంథాలుగా మనం మన పరంపరలో కూడా చర్చించలేం. అది ఆయన మామూలుగా అయితే బ్రాహ్మణుడు, ఆయన సాధారణంగా బ్రాహ్మణుడు. పోతనామాత్యులు అంటారు, అమాత్య అంటే. కాబట్టి ఆయన బ్రాహ్మణుడు, పాండిత్యం సంస్కృతంలోను తెలుగులోను ఆయనకి పాండిత్యం ఉంది, ఆయనకి భక్తి ఉంటే ఉండొచ్చు. కానీ ఒక పరంపర అంటే ఉదాహరణకి శ్రీ సంప్రదాయం కానీ లేదా బ్రహ్మ సంప్రదాయం, ఇలాంటి ఏ సంప్రదాయంలో కూడా లేరు ఆయన. లేదు, అందుకే స్వీకరించట్లేదు. అన్నంత మాత్రాన ఆయనకి ఏమాత్రం భక్తి లేదని కూడా మనం చెప్పకూడదు. కాబట్టి అటువంటి వారి విషయంలో మనం తటస్థంగా ఉంటాం. అంటే ఆయన అభక్తుడు అనలేం, లేదా పూర్తిగా ఆయన భక్తుడు, చాలా మహానుభావుడు, మహాభాగవతుడు అని కూడా చెప్పలేం.
ఆయనకుంటే ఉండొచ్చు భక్తి, మనకు తెలియదు. హరే కృష్ణ. ఇంకేం లేవు కదా ప్రశ్నలు? సరే. శ్రీ బ్రహ్మ సమేత కీ జై, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కీ జై.